దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. ప్రొవెర్బ్స్ 28 చాప్టర్ వర్సెస్ 20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడైతే నమ్మకస్తులుగా జీవిస్తామో దేవుని యొక్క గొప్ప మేలులు దీవెనలు నీకు నీ కుటుంబానికి కలుగుతాయి. మనం అపనమ్మకస్తులమైతే మనము ధన్యులం కాలేమో, దేవుని దీవెనలు పొందలేము. మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి. కాబట్టి మన ప్రార్థన దేవుడు వినాలి, మనకి తన మేలులో దీవెనలో కలగ చేయాలి అంటే మరి మనం దేవునికి నమ్మకస్తులుగా జీవించేటువంటి వారమో కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే సామెతల గ్రంథము 28-20 వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలా మంది లోకంలో నాకు గొప్ప దీవెనలు కలగాలి, అనేక దీవెనలు కలగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వాటిని పొందకుండానే జీవిస్తూ ఉంటారు. ఈ కడవరి దినాల్లో అనేకులు దేవుని ప్రజలు దేవుని నమ్ముకుని కూడా అపనమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు. దేవుడంటే తెలియని కాలంలో మనం అపనమ్మకస్తులుగా బ్రతికాం. దేవుని మాట వినక, దేవుని చిత్తం చేయక, దేవుడంటే భయభక్తులు లేక మన ఇష్టానుసారంగా మనము బ్రతికాం, అపనమ్మకస్తులుగా బ్రతికాం. కానీ ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని ఆయనతో సహవాసం చేస్తున్న మనమందరం కూడా నమ్మకస్తులుగా బ్రతకటం అనేది ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం నమ్మకస్తులుగా బ్రతుకుతామో అప్పుడు పరమందున్న దేవుడు మన యందు సంతోషిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట ఉంది. తన ఎడల యథార్థమైన హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఎప్పుడైతే మనము దేవుని విషయంలో యథార్థ హృదయము కలిగి, హృదయపూర్వకమైన విశ్వాసం కలిగి, మనము దైవానికి తదనుగుణంగా వాక్య ప్రకారము దైవ చిత్త ప్రకారం మనం భయభక్తులతో బ్రతుకుతామో తప్పనిసరిగా దేవుని యొక్క కనుదృష్టి మన మీదకి వస్తుంది. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వేదైతే కోరుకుంటున్నావో మరి నీ జీవితంలో నీ కుటుంబంలో అలాంటి గొప్ప దీవెనలు కలగాలి అంటే నీవు నమ్మకమైనటువంటి వ్యక్తివి కావాలి. మనం గమనిస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మోషే గురించి అంటున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏ విధంగా దేవుడు తన యొక్క సంకల్పానుసారంగా దేవుడు ఏదైతే మోషే విషయంలో సంకల్పించాడో, తన వాక్కు తన చిత్తం ఏదైతే తెలియజేశాడో ఆ విధంగానే జీవించాడో, ఆ విధంగానే ఇశ్రాయేలు ప్రజలను నమ్మకంగా నడిపించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మోషే గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అదేవిధంగా మనం గమనిస్తే ఆదికాండం 39:5-6 వచనాల్లో యోసేపును గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. పొతీఫరు తన ఇంటి మీదనో తన కలిగినదంతటి మీదనో అతని విచారణకర్తనుగా నియమించెను. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. యోసేపు ఎలాగో మరి పొతీఫరు ఇంటి యొద్ద ఉన్నప్పుడు నమ్మకస్తుడిగా జీవించాడు. సమస్తాన్ని వదిలేశాడు. యజమాని తనకు అప్పగించేశాడు యోసేపుకి. అయ్యా, నీవే ఈ ఇల్లంతా జాగ్రత్తగా నమ్మకంగా చూసుకో అని చెప్పేసి బాధ్యతలన్నీ కూడా యోసేపుకి అప్పగించాడు. మరి యోసేపు ఎక్కడ కూడా ఎలాంటి తేడా లేకుండా అతడు నమ్మకముగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. అతడు అపనమ్మకస్తుడిగా యజమానికి కీడు చేయలా, యజమానికి ద్రోహం చేయలా. అతను ఉన్నంత కాలం కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా పొతీఫర్ ఇంటిలో యోసేపు పనిచేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనం నమ్మకస్తులుగా జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క గొప్ప దీవెనలు మనకు కలుగుతాయి.
మనం గమనిస్తే యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో కూడా మరి యోసేపు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. గొప్ప ఆశీర్వాదాలని మనం యాకోబు యోసేపు నాకు ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ బైబిల్ గ్రంథంలో మనము తెలుసుకున్నాం. ఇక్కడ మనం గమనిస్తే యాకోబు ఏ విధంగా యోసేపుని ఆశీర్వదించాడు. 49:22 నుంచి మనం గమనిస్తే ఏమనుందో మనం ధ్యానం చేద్దాం. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారిని హస్తం వల్లనో అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడును ఆయను. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలననో పైనుండి మింటి దీవెనలతోనో క్రింద దాగిన్న అగాధ జలముల దీవెనలతోనో స్తనముల దీవెనలతోనో గర్భముల దీవెనలతోనో నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలననో అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనల పైని చిరకాలం పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదనో తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదనో ఉండును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏ విధంగా యోసేపు ఎంత గొప్ప దీవెనలు తన తండ్రి ద్వారా పొందుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే నమ్మకస్తులుగా జీవిస్తామో తప్పనిసరిగా మనకు కూడా దేవుడు గొప్ప దీవెనలు కలగజేస్తాడు. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే నమ్మకస్తులుగా దైవానికి ప్రేమగా మనం బ్రతుకుతామో ఇలాంటి గొప్ప దీవెనలు మనకు కలుగుతాయి. అలాగే మనల్ని దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. అలాగే క్షేమకరమైనటువంటి మరి సుఖ సంతోషములతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించేటట్టుగా కూడా దేవుడు చేస్తాడు. చూడండి, బైబిల్ గురించి మనం గమనిస్తే దానియేలు గ్రంథము 6:20 మనం గమనిస్తే అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని. చూశారండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దానియేలు దేవుని విషయంలో ఎలా నమ్మకస్తుడిగా జీవించాడో, దేవునికి అవిధేయుడు కాకుండా దేవుని యొక్క మాటను ధిక్కరించకుండా ఎలాగో దేవునికి విధేయుడై భయభక్తులు గలవాడై నమ్మకస్తుడిగా దానియేలు జీవించాడు. అందుకని ఇక్కడ రాయబడింది, నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే గనక ఆయన తన దూత నంపించి. అదే రీతిగా రాజు విషయంలో కూడా ఎలాంటి మరి నేరం చేసిన వాడు కాదు. ఎలాంటి రాజుగారికి కీడు చేయడం కానీ ద్రోహం చేయడం కానీ చేయలా. అందుకనే మరి దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే గనక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. కాబట్టి ఇతడు ఎలాంటి నేరం చేయలా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే దేవుని విషయంలో మరి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల విషయంలో కూడా మన నమ్మకస్తులుగా జీవిస్తామో మనకి అన్ని విధాలుగా మనం ధన్యులమవుతాము. దేవుని యొక్క గొప్ప మేలులు దీవెనలు మనకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. విన్న మాటలో ప్రియ ప్రజలు గ్రహించి లోబడి విధేయులై మీకు నమ్మకస్తులుగా జీవించేటువంటి ధన్యత భాగ్యం దయచేయి. వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించు. యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం. దేవునికి స్తోత్రం.